డాలర్తో ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా చేయొచ్చు. అందుకే ప్రపంచంలో జరిగే ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్లో అత్యధికం డాలర్లోనే, ప్రపంచంలో జరిగే వాణిజ్యంలో అత్యధికం డాలర్లోనే, ప్రపంచంలో ఉండే రిజర్వ్ కరెన్సీలలో అంటే ప్రపంచం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం, అందులో అత్యధికం కూడా డాలర్లోనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే డాలర్ స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమెరికాకున్న స్ట్రెంత్ నుంచి వస్తుంది. అమెరికాకున్న స్ట్రెంత్ ఏంటి? సమీర్ అమీన్ అనే ఒక ఈజిప్షియన్ ఎకానమిస్ట్ చాలా అద్భుతంగా అమెరికాకున్న స్ట్రెంత్ చెప్తాడు. అమెరికాకున్న వివిధ రకాల ఆధిపత్యం అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మానోపలి. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన మానోపలి ఒకటి. రెండు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ప్రపంచం అంతటికీ ఉన్న ఆయుధ శక్తితో పోలిస్తే అమెరికా ఒక్క దేశానికి అంతకన్నా ఎక్కువ ఆయుధ శక్తి ఉంది. అందువల్ల వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్